మోదీ గారు ముఖం పెట్టుకునే వస్తున్నారు. వేరే ముఖం పెట్టుకొని రావాల్సిన అవసరం మోదీ గారికి అయితే ఏం లేదు. మూడోసారి ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అనేది ఈ రోజు కూడా మనం చూస్తే 9,300 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు తయారు చేయడానికి, దానికి శంకుస్థాపన చేయడానికి మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. సో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వారు దేశం కోసం బికాస్ ఆఫ్ మోదీ హే తో ముమ్కిన్ హే, మోదీ గారు ఉన్నందువల్లనే తెలంగాణ రాష్ట్రము దేశము అంతా ఇలా ఉన్నాయి కాబట్టి వారి ముఖం పెట్టుకునే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, ఆల్రెడీ ఇప్పటికే 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ బెంగాల్ గెలిచిన ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలుపు దిశగా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. వాళ్ళు అమలు చేస్తానన్న గ్యారంటీలు ఏవి అమలు చేయలేదు కాబట్టి నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తే మేము అమలు చేసేదానికి 100% సాధ్యమవుతుంది. రాబో 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే. నేను మీద ఈ రోజు చెప్తున్నాను, రాహుల్ గాంధీ కంటే నేను ఫార్ బెటర్ ప్రధానమంత్రి అవ్వడానికి దేశానికి. సో నాకంటే కూడా పనికిరాని వ్యక్తి రాహుల్ గాంధీ. సో అలాంటి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత కానీ అవకాశం కానీ లేదే లేదు. నేను 100% ఖచ్చితంగా చెప్పగలను కాదు అని. సో నేను ఒక కామన్ విమెన్, అలాంటి నేను ప్రధానమంత్రిని కాగలుగుతానన్న ఆత్మవిశ్వాసం నాకుంది రాదర్ దాన్ రాహుల్ గాంధీ. హిందువుల గురించి ఏం చెప్తారు, సెక్యులర్ గురించి ఏం చెప్తారు? అసలు సెక్యులర్ అంటే అర్థం ఏంటి? సో ఈ సూడో సెక్యులర్ వ్యవస్థ, సెక్యులర్ అనే ముసుగులో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. హిందూ అనేది ఒక ధర్మం కాదు, అది మన నాగరికత, ఒక మతం కాదు, అది మన దేశం యొక్క ధర్మం. సో మన దేశ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం హిందూ ధర్మాన్ని మాత్రం మనం ఆచరిస్తున్నాం, కానీ అది హిందూ అనేది మతం అనేది కాదు. హిందూ అనేది మన జీవన విధానం. సో సెక్యులర్, ఇప్పుడు మీకు సెక్యులర్ కాంది ఎవరు చెప్పండి? మేము సెక్యులర్ గా లేమా? సెక్యులర్ గా లేకపోతే ముస్లింస్ మైనారిటీలు అందరూ మోదీకి ఇంత పెద్ద ఎత్తున ఎలా సపోర్ట్ చేస్తారు? మేము ఇన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో సెక్యులర్ అనే పదానికి కూడా అర్థం మేమే. సో 100% నెక్స్ట్ మళ్ళీ 2029 ఎలక్షన్స్ లో కూడా దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే, అండ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీ. అందరూ ఈ దేశంలో అందరూ సోదరులందరూ అలా ఈక్వల్. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింస్ అనే వేరియేషన్స్ మాకెప్పుడూ లేవు. అలా అయితే మా పార్టీలో మైనారిటీ మోర్చా ఉంది, వాళ్ళందరూ మా సోదరులు కాదా? ఆ మైనారిటీ మోర్చాలో క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీరే కాకుండా ఇంకా వేరే వేరే జైన్లు, పార్సీలు. ఈ రోజు మోదీ గారి యొక్క అభివృద్ధిని చూసి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల మనుషులందరూ మనకి బీజేపీకి ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నారు కాబట్టి మేము ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చేదానికి సాధ్యమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే మీకు 100% కాంగ్రెస్ మహిళా ద్రోహి. సో బీజేపీ మహిళా ద్రోహి డీలిమిటేషన్ బిల్లు పెట్టి కావాలని నో అది చాలా తప్పు. డీలిమిటేషన్ కి మహిళా బిల్లుకి సంబంధం ఏంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ డీలిమిటేషన్ తో మీకు ఒక మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ఎందుకు ముడిపెట్టున్నారనే దానికి నేను ఒక రీజన్ చెప్తా మీకు. మహిళా బిల్లు 2034 వరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ తో అయితే ఉన్న మహిళలకి 70 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా తెలంగాణ రాష్ట్రంలో, 273 మంది ఎంపీలుగా ఇండియా మొత్తంలో మహిళలు ఉండేదానికి అవకాశం ఉన్న దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునింది. సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీని దించేంత వరకు బీజేపీ ఊరుకోదు. మహిళలు అందరూ ఊరుకోకుండా కాంగ్రెస్ పార్టీని గద్దెదించి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగానే ముందుకు వెళ్తున్నాం. హిందువుల గురించి ఏం చెప్తారు? ఫైనల్ గా హిందువులందరూ ఏకం కావాల్సిన 100% అందరూ ఏకం కావాల్సిందే. ఏకమైతేనే రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది సాధ్యమవుతుంది. అఖండ భారత్ అనేది మా నినాదం. మాకు సంఘ్ నేర్పించిన సిద్ధాంతం అఖండ భారత్. ఈ రోజు నేను అఖండ భారత్
400 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే అఖండ భారత్ అనేది మొత్తం మా జీవన విధానం అంగ కళింగ కాశ్మీర్ ఆంధ్రదేశాలు అన్నిటినీ కలుపుకున్నట్టే అది అఖండ భారత్ అవుతుంది. సో అందుకని మేము అఖండ భారత్ సాధించే దిశలోనే ఇండియా మొత్తంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేలాగా నరేంద్ర మోదీ ప్రపంచంలో హిందుత్వం కా ప్రచారం చేసింది. అందుకు ఎవ్రీ హోమ్ లో హిందుత్వం ఉంది. ఇప్పుడు ఎవరు అయినా 1% అయినా కూడా హిందుత్వం అంటే భక్తి, దేవుడు అది ఉంది. మళ్ళా రోడ్, శిక్ష ఎవ్రీ స్టేట్ లో ఉన్నతం చేసింది మోదీజీ. సెక్యులర్ గురించి ఏం చెప్తారు? సెక్యులర్ అంటే మోదీ సెక్యులర్ చేసింది. ఏం హిందూ ముస్లిం ఏం లేదు, మాత్రమా ఎవరు గుస్పటియా ఉంది. వేరే వేరే ప్రపంచంలో ఎవరు వచ్చి మనం దేశంలో వస్తుంది, వాళ్ళకు ఏం లేదు, వాళ్ళతోనే వాళ్ళ వేరే దేశంలో ఉండాలి. మాత్రం హిందూ ముస్లిం మొత్తం సేమ్ ఉంది, సెక్యులరే. ఎవరు మోదీ ఎప్పుడైనా చెప్పలే కి హిందూ వేరే, క్రిస్టియన్స్ వేరే, ముస్లిం వేరే చెప్పలే, మొత్తం సేమ్. మాత్రమా మనం దేశంలో ఎవరు లేదు, వేరే దేశంలో ఉంది అంటే ఆకు వాళ్ళ దేశంలో ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి అంటే ప్రూఫ్ చేయాలి. నువ్వు ఇండియన్ అది ప్రూఫ్ చేయాలి. అది చేసిన అది అర్థమైతే లేదు, మనం ఏం చేస్తాం. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ గురించి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు ఎలక్షన్ మంచిగా అయింది. ఎంత మంచి, మనం కూడా బెంగాలీ, మీరు బెంగాల్ మనం బెంగాలీ, మొత్తం మనం బెంగాలీ. చూడు ఇది బెంగాలీ. ప్రపంచంలో ఎట్లా ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత మంచిగా ఎలక్షన్ అయింది. ఇప్పుడు ఏలే ఇది ముందునే ఏమో మనం డాడీ మమ్మీ వాళ్ళు ఉంది కదా, మనం అక్కడ పోను ఓట్ అయిపోతుంది. ఎట్లా మాత్రం ఏ సంవత్సరం మమతా బెనర్జీ ఓకే, ఎవరు అయినా మొత్తంకి సేమ్ ఉంటదు. మమతాలో కూడా కొంచెం మంచిగా ఉండదు. మాత్రం మోదీ మోదీ బోలా మోదీజీకి, బోలా మోదీజీకి, బోలా మోదీజీకి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ మోదీ 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 మోదీ. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ మ్యాగీ 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 తిన్నాలే, మ్యాగీ తిన్నాలే. అవకాశం లేదా రాహుల్ గాంధీ? ఏం అవకాశం లేదు. ఏమి తెలియదు వాళ్ళకు, ఏం దేశం ఎవరు వాళ్ళకు ఏం చేస్తుంది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంది వాళ్ళకు తెలియదు. వాళ్ళ దేశంకి ప్రపంచంలో ఏం చేస్తా వాళ్ళకు, వాళ్ళ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు అక్కడికి పోతుంది, ఇప్పుడు అక్కడికి పోతుంది. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ हाँ, तो हमारे देश के प्रधानमंत्री है एंड वी ऑल हैव अ लॉट ऑफ रिस्पेक्ट फॉर देम. तो हम यही सोचते हैं कि आगे भी वो हमारे देश के लिए हमेशा करते रहें जैसे वो करते आए हैं. हमारे देश के बारे में सोचे, जितना ज्यादा डेवलपमेंट, जितना ज्यादा एक्शन ही हैज टेकन, हम सब पूरे सबके बारे में सोचे, तेलंगाना के बारे में सोचे, हैदराबाद के लोगों के बारे में सोचे, ताकि आगे भी विकसित हो भारत जैसे हमेशा होके आया है. అఖండ భారత్ గురించి ఏం చెప్తారు? अखंड भारत. जय हिंद, जय भारत, जय मोदी. बंगाल के बाद अब तेलंगाना की बारी. जीतेंगे हम, अखंड भारत बनाएंगे हम. సాధ్యమేనా అఖండ భారత్? हाँ అఖండ భారత్. हाँ अखंड भारत, अखंड भारत. जय हिंद, जय मोदी. जय भारत, जय तेलंगाना. बंगाल तो जीता है, अब तेलंगाना की बारी है. जय मोदी, जय मोदी, जय मोदी. वो ऐसे चूती है, उन लोगों को तो मालूम नहीं कि पीएम का काम क्या है, प्रोसेस क्या है. वो लोग कैसे बोल सकते हैं क्या सूरत से मोदी जी आ रहे हैं. और उन लोगों को अगर थोड़ा सा भी नॉलेज रहता कि मोदी जी क्या क्या काम कर और कौन से स्टेट से आए, तो वो लोग ये शब्द यूज ही नहीं करते थे. సో నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. वो चूतिया को कौन देते, वो पूरा एक नंबर का चूतिया है. అవకాశం లేదా రాహుల్ గాంధీకి? अच्छा, आलू डाले तो सोना निकलता, वो कॉमन सेंस की बात है. वैसे चूतिया को जाकर प्रधानमंत्री का कौन सीट देगा? पब्लिक जो सर्विस करता है, जो ग्राउंड लेवल से ऊपर आता है, उसको सीएम और पीएम का वोट देते हैं. और अपना रेवंत रेड्डी तो इजीली आ गया, उसको तो मालूम नहीं है कि सीएम का वर्क क्या है, रूल क्या है, किस हिसाब से पब्लिक में काम करना चाहिए. ये बेफालतू का सीएम आकर पब्लिक को हाइड्रा के लिए परेशान कर रहा है. और साथ ही साथ रायतू बंदी बोलकर दे रहे हैं, उसमें भी पब्लिक है ना सुसाइड कर ले रही है. बस बोले बस के दौरान लेडीज चाला
स्ट्रगल చేస్తున్నారు इनका बैंक अकाउंट में पैसे आते बोले वो बैंक अकाउंट में पैसे भी नहीं आए। आप देख लीजिए क्लियर गूगल में सर्च कर सकते हैं आप लोग। मोदी जी शुरू से अभी तक 2014 से लेके 2026 तक क्या क्या काम करे, ये सोचकर राहुल गांधी बोलना चाहिए कि क्या मुंह से मोदी जी यहाँ पर आ रहे हैं। నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ అంటున్నారు, సాధ్యమేనా అది? वो कंपलसरी है, यहाँ से बीआरएस और कांग्रेस नाम को भी नहीं रहेगा। बस हाँ एक गलत हिस्ट्री थी बीआरएस की और कांग्रेस की बोलकर यही याद रखेंगे। పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? आप लोग तो देख लिए ना, ये इडियट्स को भी मालूम होना चाहिए कि वो बोल रहे ना अभी कैसे कि मोदी जी क्या सूरत से आ रहे बोलकर। सिर्फ 8 डेज के कैंपेनिंग में वेस्ट बंगाल इतना गंदे स्टेट में हमारी बीजेपी आ गई, सो यहाँ पर आने कितना देर होता। ऑलरेडी यहाँ पर तो गोशामेल तो ऑलरेडी है, अभी बाकी के थोड़े थोड़े जगहों पे नहीं आई, वो भी आने वाले समय में आ जाएगा। టైం పడుతుంది, ఖచ్చితంగా వస్తారా? ఈసారి ఖచ్చితంగా 100% వస్తుంది బీజేపీ।